సింగరేణి అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన పాపానికి ఆ గ్రామవాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కాలుష్య భూతం వారి జీవితాలను చిదిమేస్తుంది. పచ్చని పల్లెలు పొల్యూషన్ మహమ్మారితో పొగచోరుతున్నాయి. ప్రశాంతమైన సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో మరణ మృదంగం మార్మురోగుతుంది. నల్ల బంగారంతో కోట్లు సంపాదిస్తున్న సింగరేణి యాజమాన్య నిర్ణయాలు ఇక్కడి ప్రజలకు శాపంగా మారుతున్నాయి. జనవాసాలకు దగ్గరగా ఏర్పాటైన బంకర్లు కిష్టారం గ్రామ ప్రజల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తమ సమస్యలను పరిష్కరించకపోతే చావే శరణ్యం అంటున్నారు కిష్టారం గ్రామ ప్రజలు. ఒకప్పుడు పచ్చని పల్లెలు పశు సంపదతో అక్కడున్న గ్రామీణ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు. గడిచిన 10 ఏళ్ల కాలంలో ఆ ఆనందాలన్నీ కూడా కనుమరుగయ్యాయి. పూర్తిగా వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం వారిని చుట్టుముట్టేసింది. అదేవిధంగా రోజువారీ మరణ మృదంగం కూడా మోగుతుంది. ఎంతో ఆనందంగా గడిపే గ్రామీణ ప్రజలు ఇప్పుడు అక్కడ జరుగుతున్న మరణాలతో భయాందోళనకు గురవుతున్నారు. అసలు అక్కడ పొల్యూషన్ ఎలా వచ్చింది? ఆ ప్రాంతంలో సింగరేణి ప్రభావిత ప్రాంతంగా ఉన్నా కూడా ప్రభుత్వం అలాగే సింగరేణి యాజమాన్యం ఎందుకు వారిని పట్టించుకోవట్లేదు? అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంది? అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంది? స్పెషల్ రిపోర్ట్లో. కాలుష్య భూతం వారిని కాటేస్తోంది. పచ్చని పల్లెల్ని పొల్యూషన్ మహమ్మారితో పరిష్కారం లేని జటిల సమస్యగా తయారైంది. ప్రశాంత జీవితాలు కాస్త బొగ్గు కాలుష్యం బారిన పడి పొగచూరిపోతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అనారోగ్య సమస్యలతో అక్కడి ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. నల్ల బంగారంతో కోట్లు సంపాదిస్తున్న సింగరేణి యాజమాన్య నిర్ణయాలు మాత్రం నిరుపేదల పాలిట శాపంగా మారుతున్నాయి. పట్టించుకోవాల్సిన అధికార యంత్రాంగంలో నిస్తేజం ఆవహించడంతో సింగరేణి ప్రభావిత ప్రాంతాలలో రోజురోజుకు మరణ మృదంగ ఛాయలు అలుముకుంటున్నాయి. వాయువు జనం ఆయువు తీసేస్తోంది. నిరుపేద ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పొల్యూషన్ రక్కసితో పోట్లాడలేక జనం ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇది మనుషుల పాపమా, పాలకుల రాజకీయమా? తెలియని వ్యాధితో జనం క్షణమొక యుగంలా గడుపుతూ ఆపన్న హస్తం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. గత 2004 సంవత్సరంలో సత్తుపల్లి మండలంలోని కిష్టారం ప్రాంతంలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు వెలికితీత పనులు మొదలయ్యాయి. అప్పటినుంచే ఆ ప్రాంతంలో పల్లెల్లో కాలుష్య భూతం వెంటాడసాగింది. మొదట్లో బొగ్గు వెలికితీసి అక్కడి నుంచి లారీల ద్వారా రోడ్డు మార్గంలో బొగ్గును తరలించేవారు. దీంతో కాలుష్యంతో పాటు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండేవి. దీంతో సింగరేణి యాజమాన్యం సింగరేణి ఓపెన్ కాస్టులు బొగ్గు తరలింపు ప్రక్రియ సులభతరం చేసుకునేందుకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కిష్టారం సమీపంలో బొగ్గు లోడ్ చేసేందుకు 2022లో సైలో బంకర్ ని ఏర్పాటు చేశారు. అయితే ఈ బంకర్ నిర్మాణంలో నిబంధనలు పాటించలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. సైలో బంకర్ ను తొలగించాలంటూ అంబేద్కర్ నగర్ వాసులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 30వ రోజుకు చేరాయి. వ్యాగన్లలో బొగ్గు లోడింగ్ ను అడ్డుకుని రైలు పట్టాలపై పడుకుని పొరుగుమందు డబ్బాలతో ఆందోళన చేశారు. సైలో బంకర్ ఏర్పాటైన నాటి నుంచి అనేక మంది మృత్యువాత పడ్డారని, నెల రోజుల వ్యవధిలోనే 4 మృతి చెందారని వాపోయారు. తామేం నగానట్రా అడగలేదని, ప్రాణాలకు ముప్పుగా ఉన్న సైలో బంకర్ ని తొలగించాలని, లేకుంటే పునరావాసం చూపాలని కోరుతున్నామన్నారు. ఈ క్రమంలో స్థానికులు పిల్లి పుల్లయ్య, నక్కా పుల్లారావు అనే ఇద్దరు సైలో బంకర్ ఎక్కి తమకు న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. జనావాసాలకు దగ్గరలోనే బంకర్లు ఏర్పాటు చేయటం వల్ల వాయు కాలుష్యంతో రోగాల బారిన పడిన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నామని ఆందోళన చేస్తున్నారు. దీంతో అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వారు మాత్రం పట్టించుకోలేదంటున్నారు అక్కడి స్థానికులు. బొగ్గును లోడ్ చేసే క్రమంలో వెలువడుతున్న నల్లటి నుసి పక్కనే ఉన్న అంబేద్కర్ కాలనీ, బీసీ కాలనీలపై తీవ్ర ప్రభావం చూపుతోందంటున్నారు. దీంతో ప్రజలు చర్మ వ్యాధులు, ఊపిరితిత్తులు, గుండె, లివర్ వంటి జబ్బుల పాలవుతున్నారని, కాలుష్యం కారణంగా గడిచిన 3 ఏళ్లలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రాణం కోల్పోయిన ప్రతిసారి తాము ఆందోళన చేస్తున్నామని, కంటితుడుపు చర్యలతోనే సింగరేణి యాజమాన్యం సరిపెడుతోందని ఆరోపిస్తున్నారు. పారిశ్రామిక అభివృద్ధి జరిగితే ఉపాధి దొరుకుతుంది కానీ ఆ పేరుతో తమ ప్రాణాలు తీసే హక్కు సింగరేణికి ఎవరిచ్చారని స్థానిక ప్రజలు ఆందోళన బాటపట్టారు. గత కొన్ని నెలలుగా సింగరేణి సైలో బంకర్ ని అక్కడి నుంచి తీసేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు, ధర్నాలు చేపట్టారు. జిల్లాకు చెందిన మంత్రులు తుమ్మల, పొంగులేటిని కలిసి తమకు పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. సింగరేణి యాజమాన్యం మాత్రం ఇంతవరకు ఎలాంటి స్పందన తెలపకపోవడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఇది జరిగిందని ప్రస్తుత అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఇక మామూళ్ల మత్తులో రాజకీయ నాయకులు కుమ్మక్కై తమని బలిపశువులని చేస్తున్నారని కిష్టారం గ్రామ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా పొల్యూషన్ బారిన పడి మృతి చెందే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తమను కాపాడాలని ప్రజలు ప్రభుత్వాన్ని, సింగరేణి యాజమాన్యాన్ని వేడుకుంటున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో ఉన్న కిష్టారం గ్రామం పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. పూర్తిగా పొల్యూషన్ గ్రామంగా మారిపోయింది. సింగరేణి ఓపెన్ కాస్ట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఈ ప్రాంతంలో పొల్యూషన్ పెరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా కనుమరుగవుతున్న సిచ్యువేషన్ ఉంది. పూర్తి స్థాయిలో కాలుష్యం అంతా కూడా ఈ గ్రామాలన్నీ చుట్టుముట్టుందో తాగే నీళ్లు కానుంచి తినే తిండి వరకు కూడా పూర్తిగా కాలుష్యమయంగా మారింది. ఎప్పటి నుంచో ఈ ప్రాంతంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని సింగరేణి అధికారులను గ్రామస్తులు వేడుకుంటూనే ఉన్నారు. అయితే గడిచిన 5 ఏళ్లలో దాదాపుగా 30 మంది పొల్యూషన్ పేరు వల్ల ఈ సైలో బంకర్ ఏర్పడిన తర్వాత ఇక్కడ చాలామంది కూడా మృత్యువాత పడ్డారు. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలైతే ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు చనిపోతారో అని భయాందోళనతో ఉన్న సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే ఏజ్డ్గా ఉన్నటువంటి వృద్ధులు కావచ్చు, అలాగే చిన్నపిల్లలు కావచ్చు, చాలామంది శ్వాసకోశ సబ్బులతో రోజువారీగా హాస్పిటల్ బాట పట్టిన సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఖమ్మం జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున కాలుష్యం, పొల్యూషన్ రక్కసితో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. సింగరేణికి సంబంధించిన అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదంటూ వీళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎట్లుంది పరిస్థితి? అన్న మరి ఈ సింగరేణి దుబ్బని వల్ల, ఈ మసి వల్ల తాగే నీళ్ళు కూడా, పోసుకునే నీళ్ళు కూడా ఒకే అంత దుబ్బొచ్చి పడుతుంది. ఆ నీళ్ళు గొడ్లు తాగిన, మేము తాగిన జలుబు, మరి గొంతు నొప్పి, ఈ కిడ్నీ ప్రాబ్లం ఉండోళ్ళు, పక్కలో నొప్పి ఉండోళ్ళు అందరూ మంచం మీద నుంచి లెగిసే ప్రదేశం లేదు. ఇప్పుడు 3 నెలల మట్టి, ఇప్పుడు ఈ 2 రోజులలో 5 మనుషులు చనిపోయారు. ఎప్పటికప్పుడు పానం మీద భయము పెట్టుకొని బతుకుతున్నాం. మరి ఇక్కడ నుంచి సత్తపల్లి పోవాలంటే తిరిగి వచ్చే ప్రదేశం లేదు. ఏ బండి వేసుకొని పోయినా అటు నుంచి వచ్చేళ్ళకి మరి గొంతు నిండా మసి అట్టుండి ఒకటే దగ్గు, ఒకటే జలుబు, అసలు చెప్పలేని బాధ. ఆ బాధ భరించలేక మేము ఇప్పుడు ధర్నా చేస్తున్నాం. మాకు ఈ నెల 22 రోజుల మట్టి చేస్తున్నా మాకు ఈ అధికారులు ఎలాంటి స్పందన లేదని, మేము అధికారులు దయించి మా మీద ప్రేమ కలిగించి మమ్మల్ని ఒక దారిగా చేయమని మేము వేడుకుంటున్నాం. మీరు చెప్పండి అన్న, మరి ఎట్లుంటుంది రోజువారీ ఇక్కడ ఉండటం? రోజువారీ పరిస్థితి మాత్రానికి చాలా విషాదంగా మారిందండి. గ్రామం పరిస్థితి మరీ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఇంట్లో కూడా ఒక్కొక్క పేషెంట్, 1-2 పేషెంట్లు తయారయ్యారు. ఇక్కడ ఈ ఊరి సంపద మొత్తం నాశనం అయిపోయింది. పశు సంపద కానీ, మరి అటవీ సంపద కానీ, వృక్ష సంపద కానీ, ఇదంతా మేము ఇక్కడ ఈ డస్ట్ కారణంగా ఊరి సంపద మొత్తం నాశనం అయిపోయింది. ఇక్కడ ప్రజలు మరి ఇక్కడ పనులు లేక మరి వలసలు వెళ్ళే పరిస్థితికి వచ్చింది. ఆ వలసలు వెళ్ళే పరిస్థితిలో కూడా లేకుండా మరి పేషెంట్లుగా మారాల్సి వస్తుంది. ఈ శైలో బంకర్ తీసుకొచ్చి మరీ మా నెత్తి మీదే తీసుకొచ్చి 90 మీటర్ల దూరంలో తీసుకొచ్చి పెట్టినారు. అందువల్ల ఈ శైలో బంకర్ వల్ల మేము ఇక్కడ బ్రతకలేని పరిస్థితిలో ఆగమ్య గోచరంగా మారిపోయింది ఇక్కడ పరిస్థితి. చెప్పండి బాబు, ఎట్లుంది మీ ఆరోగ్యం, ఎట్లుంది, ఏమంటున్నారు మరి డాక్టర్లు? పోతే మందులు ఇస్తున్నారు, లేకపోతే ఏం లేదు. ఇది బంకర్ పెట్టాక ఇట్లా అవుతుందా? బంకర్ పెట్టాక మీరు చెప్పండి అమ్మా, ఏమైంది తల్లి, ఎట్లుంది మరి? ఈ బంకర పెట్టాక బాగా నుసి వస్తుందండి, బాగా మసి వస్తుంది. నేలల్లో అదే, బచ్చులు తోమకుండా అన్నిట్లలో అదే ఉంది. బాగా జలుబు చేసి దగ్గు వచ్చినా కూడా మసే వస్తుంది మాకు. నీళ్ళు తాగైతే కావట్లా, ఏమిలా బాగా నొప్పులు ఎక్కువైపోయినాయి, తిరగలేకపోతున్నాం. ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితిలో లేదు. మీరు చెప్పండి అమ్మ, మరి సైలో బంకర్ పెట్టాక అధికారులు చూసారా ఇక్కడ పరిస్థితిని? ఎవరు చూశారు సారు? మా బాధలు ఎవరు పట్టించుకున్నారు? మేము ఎన్ని సంవత్సరాలు బంపర్ పెట్టిన కానించి 3 సంవత్సరాల నుంచి ఎంతమంది, సగం మంది మగవాళ్ళు ఇళ్లలో లేరు. మేము అందరం చక్కగా పనులు చేసుకొని ఈ పొలాలు పోకుండా మేము కూలీలు చేసుకొని అట్ట ఆగి బతికోవడం. ఇది తీసుకొచ్చి మా నెత్తను పెట్టి మేము చచ్చిపోయే కాడికి తీసుకొచ్చినారు. 40-50 సంవత్సరాల నుండి వాళ్ళు మొత్తం మాకు రోగాలే. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకైతే ఏం కావాలి? మేము పోతే పోయిన వాళ్ళకన్నా సాయం చేయండి అయ్యా, వాళ్ళని మమ్మల్ని రక్షించు. పొలాల డబ్బులు అయితే పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్నారు. మమ్మల్ని ఇప్పుడు బాగుంటే మేము ఏడబోయే పచ్చులు వాళ్ళగా మేము ఇల్లు కట్టే పరిస్థితిలో ఉండవా? మేము
మా కష్టాలన్నీ ఇళ్ళమే పెట్టుకున్నాం. ఇప్పుడు మా ఇల్లు పోతాయి అయిపోతాయి అని మాకు తెలియట్లేదు. న్యాయం చేసి మాకు పంపర్ తీసి మా ఊరు రచించండి. పోయినోళ్ళు పోయినారు, ఉండాలని మమ్మల్ని రచించు అని అడుగుతున్నాం. అయ్యా దీని గురించి మాకు ఇది సాయం చేయమని అడుగుతున్నాం. అధికారులు రావడం జరిగిందన్న, ఏం చెప్తున్నారు? మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏ అధికారులు వచ్చినా కానీ ఏదో ఒక మాట చెప్పి దుమ్ము అయితే వచ్చే మాట అయితే నిజమే, కానీ మీకు న్యాయం చేస్తాం మేము. కింద అధికారి వచ్చేసి పై అధికారి మీద చెప్తుండు. ఆ అధికారి వస్తే ఇప్పుడు పిఓ వస్తేనేమో జిఎం మీద చెప్తుండు, జిఎం వస్తేనేమో డైరెక్టర్ మీద చెప్తుండు, డైరెక్టర్ వస్తేనేమో సిఎండి దృష్టికి తీసుకెళ్తాం అని చెప్పేసి ఎవరి కారు పొంతం లేకోకుండా మాట్లాడుతున్నారు, పోట్లు గడుపుతున్నారు తప్ప మాకు న్యాయం చేసే దిక్కు లేదు. వాస్తవానికి ఈ శైలో బంకర్ ఇక్కడ ఏర్పడ్డ కానుంచి మేము సింగరేణి యాజమాన్యానికి అనేక సార్లు వినతి పత్రాలు అందించాం. అయ్యా దుమ్ము వస్తుంది, జీవితాలు నాశనం అయిపోతున్నాయి, అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇప్పుడు వరకైతే కిస్టారం ఓసి వల్ల ఆస్తి నష్టం జరిగింది, ఊరంతా బ్లాస్టింగ్ వల్ల ఇల్లులు మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ శైలో బంకర్ వల్ల మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఒక తరం అనేది ఇంత మట్టికి లేకోకుండా అయిపోయింది. మా జీవితాలు కూడా ఇప్పుడు మేము వయసు మీద ఉన్నాం, అయినా కానీ మాకు అనారోగ్యంతో మేము చనిపోతున్నాం. గొంతు ఇన్ఫెక్షన్ అని, లివర్ ఇన్ఫెక్షన్ అని, రీసెంట్గా క్యాన్సర్ అని చెప్పేసి ఏ హాస్పిటల్లో పోయినా కానీ ఏ ఊరు అని అంటే కిస్టారం అంటే డాక్టర్కి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, కిస్టారం మీకు శైలో బంకర్ ఉందా, అది ఎమా డేంజర్. ఆ డస్ట్ కింద మీరు పీలిస్తే మాత్రానికి మీరు అనారోగ్యాలకు గురైపోతున్నారు, మీరు చనిపోతున్నారు. వారు ఏ టెస్ట్ లేకోకుండా ముందే చెప్తున్నారు, శైలో బంకర్ పేరు చెప్తేనే మా జీవితాల గురించి చెప్తున్నారు. మీరు అక్కడ ఎంత తొందరగా ఖాళీ చేస్తేనే మీరు బతుకుతారు అనేది దేవుళ్ళు, వాస్తవానికి డాక్టర్లకు కనిపించే దేవుళ్ళు. వాళ్ళు స్వయంగా మాకు చెప్పే మాట ఏంటంటే శైలో బంకర్ నుంచి మీరు దూరంగా పోతేనే తప్ప మీకు రోగాల నుంచి మీరు విముక్తి లేరు, మీరు బతకలేరు. దయచేసి అక్కడ నుంచి మీరు పోతేనే మీరు బతుకుతారు అని చెప్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం సింగరేణి యాజమాన్యాన్ని, త్వరగా మీరు ఎంత త్వరగా వీలు పడితే అంత త్వరగా వచ్చేసి మాకు ఇక్కడ ఈడకొచ్చి మీరు మాట్లాడి మాకు ఈ శైలో బంకరం తీసేయండి. మేము ఏది కోరుకోవట్లేదు, మేము డబ్బులు చూసిన వాళ్ళే, ఎన్నో ఖర్చు పెట్టిన వాళ్ళే. మాకు డబ్బుల మీద ఆశ లేదు, వ్యామోహం లేదు. మాకు జీవితాల మీద ఆశ చూంచండి, మా పిల్లలకి జీవితాలను కల్పించండి. మీరు రాబోయే తరానికి మంచి ఆరోగ్యాన్ని మీరు మాకు ఇవ్వండి అనేది మేము ఒకటే కోరుకుంటున్నాం. అయ్యా మేము సింగరేణి యాజమాన్యానికి, గవర్నమెంట్కి ప్రత్యేకించి చేతులు జోడించి మొక్కేది ఒకటే, మీరు త్వరగా, మేము కూడా గవర్నమెంట్లో ఉన్నవారు, తెలంగాణ వాసులమే. మేము ఈ శైలో బంకర్ వల్ల అనేక ఇబ్బందులు పడి చనిపోయే కాడికి వస్తుంది. మా కుటుంబాల్లో చాలా మంది కూడా చనిపోయారు, ఇప్పటి వరకు 60 మంది చనిపోయారు. ఇక్కడ నుంచి కూడా చాలా మంది అనారోగ్యానికి గురయ్యారు, చనిపోతున్నారు. దయచేసి ఈ శైలో బంకర్ తీసేసి మా కిష్టారానికి విముక్తి పెంచమని కోరు. మీరు చెప్పండి అమ్మా, ఎట్లుంటుందమ్మా రోజువారీ మరి ఇళ్లలో పరిస్థితి? నమస్తే అండి, నా పేరు పాలకుర్తి రాణి, మాది కిష్టారం అంబేద్కర్ నగర్. ఈ శైలో బంకర్ వల్ల మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయండి. ఈ పొద్దున లేస్తే మసిలో అడుగు పెట్టడం తప్ప మంచి భూమి మీద అడుగు పెట్టిన పాపం లేదు. ప్రతిరోజు కడుక్కోవటంతోనే మాకు సరిపోతుంది. ఈ మసి వల్ల మా ప్రాణాల మీదకి వచ్చింది. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ శైలో బంకర్ నుసి వల్ల వచ్చే ఇబ్బందులు మాకు అన్ని ఇన్ని కాదు. ఎటు తిరిగి మా అనారోగ్యాలు పాడైపోతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు అనారోగ్యంతో ఇంటింటికి ఒకళ్ళు ఉన్నారు. చనిపోయిన వాళ్ళు అయితే 2 నెలలకు 3 నెలలకి 60-70 మంది ఈ ఉన్న కాలనీలో 450 మందిలో 450 కుటుంబాల్లో కనీసం ఇంటికి 2 నెలలకి ఒకళ్ళు చొప్పున చాలా మంది చనిపోయి ఉన్నారు సార్. దయచేసి ఆ శైలో బంకర్ని బాగా నుంచి తీసేయండి, మా ఆరోగ్యాన్ని కాపాడండి. ఇంటికి పశు సంపద అనేది 4 గేదెలు 5 గేదెలు పశువులు కోళ్ళు అనేక ఉండేవి. ఈ దుబ్బబడి ఈ మసి తిని ఆ గేదెలన్నీ నాశనమై ఇప్పుడు కనీసం పాలు కొనుక్కోవడానికి కూడా లేవు. మేము కంపెనీ పాలు కొనుక్కొని ప్యాకెట్ పాలు కొనుక్కొని తింటున్నాం. ఇటు నుంచి ఈ రోగాలు, అటు నుంచి ఆ రోగాలు. ఎటు చూసినా మాకు అనారోగ్యం తప్ప ఆరోగ్యం అనేదే లేదు. కనీసం చెట్లు ఉన్నాయంటే ఆ చెట్ల నుంచి వచ్చే గాలి కూడా మంచి గాలి కాదు. ఈ నూసిబడి మొత్తం ఎంత అట్ల కట్టి మసే మొత్తం ఎటు తిరిగి ఆ శైలో బంకర్ నుంచి వచ్చే దొబ్బ మసి నూసి తప్ప మాకు ఇంకా ఆరోగ్యం అనేది లేదు. మాకు దయచేసి ఈ శైలో బంకర్ తీసేసి మా ఆరోగ్యానికి, మా పిల్లల భవిష్యత్తుని కాపాడమని మిమ్మల్ని అందరినీ ప్రాధాయపడి అడుగుతున్నాం. మీరు చెప్పండి అమ్మా, అధికారులు వచ్చారా, మాట్లాడారు ఏమన్నా? వచ్చారండి కానీ మాకు ఎవరు ఖచ్చితంగా మాకు చెప్పట్లేదండి. కానీ ఇక్కడ మేము అసలు ఇక్కడ నుంచి పోదామన్నా మాకు మనసు, మా ఊరు అంత మంచి పేరు ఉంది, మేము అంత మంచి శుభ్రతగా మా ఇల్లు కానీ మేము కానీ అలా ఉన్నామండి. కానీ మేము ఎక్కడి నుంచి పోవడానికి మాకు ఏదో డబ్బులు వస్తాయి, మేము ఏదో వెళ్తాం, మేము ఎక్కడికో వెళ్ళాలి, మాకు డబ్బులు రావాలని మా కోరిక కాదండి. మాకు ఎక్కడి నుంచి మాకు శైలో బంకర్ ముఖ్యంగా మాకు తీసేయటం మాకు అందరికీ మా అభిప్రాయం అండి. మేము చిన్న లేదు పెద్ద లేదు, కాళ్ళ నొప్పులతోనండి కనీసం 13 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలు కూడా కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారండి. కనీసం ఇప్పుడు చర్చికి వెళ్ళినా కూడా కుర్చీలలో కూర్చునే పరిస్థితి వచ్చిందండి. మాకు ఎక్కడ కాళ్ళ నొప్పులతో మేము ఎంతో బాధపడుతున్నాం సార్. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి నేను మందులు తీసుకొని వెళ్తున్నా సార్. నా వయసు 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఇప్పుడు నేను ఎన్ని మందులు రోజుకి వేసుకోవాల్సి వస్తుందో. ఊపిరితిత్తులతో శ్వాసకోశ వెళ్తాం. మా ఆయన కూడా అండి ఈ మధ్యన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడితే నేను హాస్పిటల్ తీసుకెళ్తే 50,000 అయినాయండి. మా ఆయన గారికి
మేము తెచ్చుకుంటే తింటామండి, లేకపోతే లేదు. మాకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. ఈ సింగరేణి ఏ అధికారులు వచ్చినా కూడా మాకు కరెక్ట్గా న్యాయం చేయట్లేదండి. ఈ రోజు రేపు వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అని చెప్పి పోవటమే తప్ప మాకు ఎవరు గట్టి మాట ఇచ్చిన వాళ్ళు లేరు, మాకు చేసిన వాగ్దానం చేసిన వాళ్ళు లేరు సార్. కనీసం మాకు ఎంత అబద్ధాలు చెప్పి పోతున్నారంటే అసలు మాకు ఎవరి మీద మాకు నమ్మకం కూడా లేదు సార్. ఏందమ్మా మరి కాలుష్యం సంబంధించి ఏం చెప్తుంది ప్రభుత్వం, ఏం చెప్తుంది? ఇక్కడ వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఏం చెప్తుంది? ఏం చేస్తామండి, చేస్తాం ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్తున్నారు. 2004లో వచ్చిందండి మాకు సింగరేణి. అయితే పొల్యూషన్ బాంబ్ బ్లాస్టింగ్ వల్ల వస్తూనే ఉంది, కానీ ఇక అది మేము అంత కేర్ చేయలేదు. 2020లో సైలో బంకర్ వచ్చిందండి. బంకర్ వచ్చిన దగ్గర నుంచి ఇక మొదలైందండి. 1 సంవత్సరం మామూలుగా ఉన్నాం. తర్వాత శ్వాసకోశ వ్యాధులు, ఆ దుమ్ము ధూళి డస్ట్కి, ఇక నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, ఇప్పుడు ధ్వని కాలుష్యం కూడా మొదలైందండి. ఇక అప్పటి నుంచి ఇక మాకు అన్ని ప్రాబ్లమ్సే. ఇక్కడ శ్వాసకోశ వ్యాధులు, లివర్ ప్రాబ్లంలు, గుండె ప్రాబ్లంలు, మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య క్యాన్సర్ కూడా మొదలైందండి. ఇక్కడ దగ్గర 30-40 మంది చనిపోయారు ఈ 3-4 సంవత్సరాల్లో. అందరూ కూడా, అందులోనూ వృద్ధులు కాదు, 30-40 సంవత్సరాల లోపు వాళ్ళే చనిపోయారు ఎక్కువ శాతం. మొన్న మేము ఇక ఎన్నిసార్లు అధికారులను అడిగినా ఎవరూ పట్టించుకోలేదండి. అందుకే ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి రిలే నిరాహార దీక్ష మొదలుపెట్టాం. అయితే అధికారులు వస్తున్నారు, చేయిస్తాం, ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్తున్నారు, కానీ ఒక్కళ్ళు కూడా వచ్చి మాకు ఇది ఇస్తాం, ఇది చేస్తామని హామీ ఇవ్వట్ల. మాదొకటేనండి, సైలో బంకర్ని తీసేయాలి. మా అజెండా ఒకటే, సైలో బంకర్ తీసేస్తే మేమందరం ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నామండి. ఈ ఊరు మాకు ఒకప్పుడు సస్యశ్యామలంగా ఉండేది, ఇప్పుడు దుబ్బమయం ధూళిమయం అయింది. అయినా సరే మేము మా ఇల్లు వాకిలు వదిలిపెట్టుకోలేక మేము కూలి చేసుకుంటేనే మాకు తిండండి మాకు. అందుకని మాకు సైలో బంకర్ తీసేయమని ఒకటే మాకు అజెండా. ఇది మొత్తం మీద కిష్టారం గ్రామంకి సంబంధించి అంబేద్కర్ నగర్ కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్షణముఖ యుగంలో బతుకులు దుర్భరమై గడుపుతున్న సిచ్యువేషన్ ఉంది. పూర్తిగా పొల్యూషన్ అనేది ఉంది. చెట్ల మీద కూడా పచ్చని చెట్లు, పచ్చని పల్లెగా ఉండేది ఇది. ఎన్నో ఏళ్ళుగా ఇక్కడే కష్టం చేసుకుంటూ ఉన్నటువంటి పొలాల్లో వ్యవసాయం చేసుకుంటూ పశు సంపదతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండేవాళ్ళు. కానీ గడిచిన 10 ఏళ్ళుగా పూర్తి స్థాయిలో సింగరేణి ఈ ప్రాంతంలోకి రావడం, ఒకవైపు వాయు కాలుష్యం, మరోవైపు ధ్వని కాలుష్యం, దీంతో పాటుగా తాజాగా 2020లో పెట్టినటువంటి సైలో బంకర్ వల్ల పూర్తిగా డస్ట్ అంతా కూడా ఈ గ్రామం మీదకి రావడంతో అందరూ కూడా శ్వాసకోశ జబ్బులతో, క్యాన్సర్తో మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికే ఈ 5 సంవత్సరాల్లో 30 మంది వరకు కూడా మృత్యువాత పడడంతో రోజువారీగా మరణ మృదంగం అయితే మోగుతుందని చెప్తున్నారు. ఈ గ్రామంలో ఉన్న ప్రజలను త్వరగతిన కాపాడాలని ఇటు ప్రభుత్వాన్ని, అటు సింగరేణి అధికారులు కూడా వీళ్ళు వేడుకుంటున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ ప్రస్తుతం గణేష్ కిరణ్, సత్తుపల్లి.